అడుగడుగునా వీరత్వం ఉట్టిపడే మహాభారత యుద్ధంలో తన బాణాలతోనే చరిత్రను లిఖించిన ఒక యోధుడి కథ ఇది. కేవలం ధనుర్విద్యే కాదు, ధర్మానికి అండగా నిలబడిన ప్రతినిధి కథ ఇది. కృష్ణ పరమాత్మకే ప్రియ సఖుడి కథ ఇది. ఆ యోధుడు మరెవరో కాదు, సవ్యసాచి అర్జునుడు. అర్జునుడన్న పేరు వినగానే మన కళ్ల ముందు మెరిసేది అజేయమైన పరాక్రమం, అచంచలమైన ధైర్యం, అపారమైన శక్తి, కృష్ణుడు చేసిన గీతోపదేశం. కానీ అర్జునుడి జీవితం కేవలం యుద్ధాలకే పరిమితం కాదు. స్నేహము, త్యాగము, ప్రేమ, వైరాగ్యం, అహంకారం, ఆత్మ విమర్శ, ఇలా మానవ జీవితంలోని ప్రతి కోణాన్ని దర్శించిన అరుదైన వ్యక్తిత్వం అర్జునుడిది. మరి ఈ అద్భుత యోధుడి ప్రస్థానం ఎలా సాగింది? ఆయన ఎదుర్కొన్న సవాళ్లేంటి? వాటన్నిటినీ ఎలా జయించాడు? రండి, అర్జున ద గ్రేటెస్ట్ వారియర్ ఆఫ్ మ్యాన్ కైండ్ గురించి ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్డ్గా చెబుతాను. మహాభారత ఇతిహాసంలో ధైర్య సాహసాలకు, నిస్వార్థ భక్తికి, అద్వితీయ ధనుర్విద్యా ప్రావీణ్యానికి ప్రతీకగా నిలిచిన అర్జునుడు పాండురాజుకి, కుంతీదేవికి మూడవ పుత్రుడిగా, ఇంద్రుడి అంశగా జన్మించాడు. శాపం కారణంగా భార్యల సహచర్యానికి దూరమైన పాండురాజు అడవుల్లోనే నివసించేవాడు. బట్ అర్జునుడితో పాటు మిగిలిన పాండవులు, కౌరవులు అందరూ చిన్ననాటి నుంచే హస్తినాపురంలో పెరిగారు. యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి రాజకుమారులందరికీ గురువుగా ద్రోణాచార్యుణ్ణి నియమించారు. విలువిద్యలో ద్రోణుడికి ఎవ్వరూ సాటిలేరు. తన శిష్యుల్లో అర్జునుడిని చూసినప్పుడు అతనిలో అపారమైన ఏకాగ్రత, అంకిత భావం, నేర్చుకోవాలనే తపన పుష్కలంగా కనిపించాయి. తన శిష్యులందరిలో అర్జునుడే అత్యుత్తమ ధనుర్విద్యా పారంగతుడవుతాడని ద్రోణుడు గ్రహించాడు. గురువు చెప్పిన ప్రతి మాటను అర్జునుడు శ్రద్ధగా వినేవాడు. అతని పట్టుదల, గురువు పట్ల ఉన్న అచంచలమైన భక్తి వంటివి అర్జునుడిని మిగిలిన వారందరికంటే ఉన్నతంగా నిలబెట్టాయి. అర్జునుడు ధనుర్విద్యలో తిరుగులేని యోధుడు కావాలని ద్రోణుడు తపించాడు. నా శిష్యుల్లో అర్జునుడికి మించిన విలుకాడు ఉండడని ద్రోణుడు తన గురువు పరశురాముడికి మాటిచ్చాడు. అయితే అదే సమయంలో ద్రోణుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని ఏకలవ్యుడు స్వయం కృషితో ధనుర్విద్యను అభ్యసించటం, ఆ విషయం తెలుసుకున్న ద్రోణుడు బొటనవేలును గురుదక్షిణగా అడగడం, ఏకలవ్యుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చేయడం జరుగుతుంది. అర్జునుడికి సాటొచ్చే మరో వీరుడు లేకుండా చేసింది. ఇది అర్జునుడి భవిష్యత్తుకు, యుద్ధ విజయాలకు ఒక కీలకమైన పునాది వేసింది. ఏకలవ్యుడినే కాదు, కౌరవులు, పాండవులను కూడా గురుదక్షిణ అడుగుతాడు ద్రోణుడు. తనను అవమానించిన ద్రుపదుడు అనే రాజును బంధించి తీసుకురావాలని కోరుతాడు. కౌరవులు ద్రుపదుణ్ణి ఓడించలేకపోతారు. కానీ అర్జునుడు తన అసాధారణ ధనుర్విద్యా నైపుణ్యంతో ద్రుపదుణ్ణి బంధించి ద్రోణుడి ముందు పడేస్తాడు. ఇది ద్రోణుడికి అర్జునుడిచ్చిన గురుదక్షిణ మాత్రమే కాదు, తన యుద్ధ ప్రావీణ్యానికి మొదటి నిదర్శనం కూడా. ఇదంతా వింటుంటే పాండవుల జీవితం అంతా సాఫీగానే సాగిపోతోంది అనిపిస్తుంది. కానీ ఆ 5 అన్నదమ్ముల జీవితంలో ఏదీ సులభం కాదు. ఇందుకు కారణం దుర్యోధనుడు, అతని అసూయ. పాండవులను చంపాలని బాల్యం నుంచి దుర్యోధనుడు చెయ్యని ప్రయత్నం లేదు. ఇక పాండురాజు మరణం తర్వాత తండ్రి ధృతరాష్ట్రుడు రాజవ్వడంతో కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడి అహంకారం మరింత పెరుగుతుంది. ఇటు పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు మాత్రం తన ధర్మగుణం సహా తన సుగుణాలతో ప్రజల మన్ననలు పొందుతాడు. మరోవైపు యుద్ధ విద్యల్లో భీముడు, అర్జునుడు తిరుగులేని యోధులుగా నిలుస్తారు. ఈ విషయాలు దుర్యోధనుడికి ఏమాత్రమూ నచ్చవు. హస్తినాపుర సింహాసనం తనకే దక్కాలని బలంగా కోరుకుంటాడు. పాండవులు అడ్డుగా ఉన్నారని అసూయ పడతాడు. అదే సమయంలో దుర్యోధనుడి మామ శకుని అతనిలోని దుష్ట ఆలోచనలను మరింత రెచ్చగొట్టి పాండవులను చంపేయాలని పన్నాగాలు పన్నుతాడు. ఈ నేపథ్యంలోనే పాండవులను రాజ్యం నుంచి దూరంగా పంపించాలని దుర్యోధనుడు నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం తన తండ్రి ధృతరాష్ట్రుడి సాయం తీసుకుంటాడు. పాండవులు కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని, పుణ్యస్నానాలు, ఉత్సవాల కోసం వారణావత అనే పవిత్ర ప్రదేశానికి వెళ్లాలని దుర్యోధనుడు ప్రేరేపిస్తాడు. అక్కడ ఒక గొప్ప భవనాన్ని పాండవుల విశ్రాంతి కోసం సిద్ధం చేశానని చెప్పి ఒప్పిస్తాడు. అయితే దుర్యోధనుడు పురోచనుడు అనే తన స్నేహితుడిని ముందుగానే వారణావతకు పంపి పాండవుల కోసం ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మించమని ఆదేశిస్తాడు. ఈ భవనాన్ని లక్క, నూనె, నెయ్యి, జనపనార లాంటి త్వరగా మండే పదార్థాలతో నిర్మిస్తారు. బయట నుంచి చూస్తే అది సాధారణ భవనంలానే కనిపిస్తుంది. పాండవులు లోపల ఉన్నప్పుడు ఈ ఇంటికి నిప్పు పెట్టి వారిని సజీవంగా దహనం చేసి వారి మరణానికి తాము బాధ్యులం కాదని ప్రపంచాన్ని నమ్మించటం దుర్యోధనుడి పన్నాగం. అయితే ధృతరాష్ట్రుడి సోదరుడు హస్తినాపుర మంత్రి విదురుడికి ఈ విషయం తెలుస్తుంది. విదురుడు ధర్మబద్ధుడు, పాండవుల శ్రేయోభిలాషి కనుక వారణావతకు బయలుదేరే ముందు ధర్మరాజుకు రహస్యంగా సంస్కృత శ్లోకాలతో పరోక్షంగా హెచ్చరిస్తాడు. ధర్మరాజు విదురుడి సూచనను అర్థం చేసుకుంటాడు. వారణావతకు చేరుకున్న పాండవులు లక్కింట్లో దిగుతారు. ఆ ఇంటిలోని వాసనలు, నిర్మాణం చూసి అది లక్క ఇల్లని ధర్మరాజు గుర్తిస్తాడు. దుర్యోధనుడే కంగు తినే విధంగా పాండవులు ఒక పథకం వేస్తారు. వారు పురోచనుడికి తెలియకుండా ఇంటి లోపల నుంచి బయటకెళ్లడానికి ఒక సొరంగాన్ని తవ్వడం ప్రారంభిస్తారు. భీముడు తన అపారమైన బలంతో వేగంగా సొరంగాన్ని తవ్వుతాడు. చివరికి పురోచనుడు
నిప్పు పెట్టడానికి నిశ్చయించుకున్న రాత్రి పాండవులు ఆ సొరంగం ద్వారా బయటపడతారు. వారు వెళ్లే ముందు ఆ లక్క ఇంటికి నిప్పు పెడతారు. అయితే లక్క గృహానికి నిప్పు పెట్టడానికి ముందు రోజు రాత్రి భీముడు ఆ ప్రాంతంలో ఉన్న నిషాదుల కుటుంబం, తల్లి, ఆమె 5 కుమారులు ఆ లక్క ఇంటిలో నిద్రపోవడానికి అనుమతిస్తాడు. ఆ నిషాదుల కుటుంబం పాండవుల శరీర పరిణామాలకు దగ్గరగా ఉంటాయి. పాండవులు సొరంగం ద్వారా బయటపడిన తర్వాత వారు ఆ లక్క ఇంటికి నిప్పు పెడతారు. ఇంటి లోపల ఉన్న పురోచనుడితో పాటు ఆ నిషాదుల కుటుంబం మంటల్లో చిక్కుకుని మరణిస్తారు. లక్క ఇంట్లో కాలిపోయిన మృతదేహాలను చూసి అవి పాండవులు, కుంతీదేవివే అని కౌరవులు, ప్రజలు భావిస్తారు. లక్క ఇంటి నుంచి బయటపడిన తర్వాత పాండవులు బ్రాహ్మణ వేషంలో ఏకచక్రపురంలో అజ్ఞాతంగా జీవిస్తూ ఉంటారు. ఆ సమయంలో పాంచాల దేశాధిపతి ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపదికి స్వయంవరం ప్రకటిస్తాడు. ఈ స్వయంవరానికి అసంఖ్యాకమైన రాజులు, వీరులు, రాజకుమారులు హాజరవుతారు. ద్రౌపది స్వయంవరం కోసం ఒక అసాధారణమైన పరీక్ష పెడతారు. ఒక పొడవైన స్తంభంపై చక్రం ఉంటుంది. దానిపైన తిరుగుతున్న మత్స్యాన్ని, కింద నీటిలోని ప్రతిబింబాన్ని ఆధారంగా చేసుకుని దాని కన్నును బాణంతో ఛేదించాలి. ఇలా చేసిన వారే ద్రౌపదిని వివాహమాడడానికి అర్హులు. ఈ పరీక్షలో అనేక మంది గొప్ప వీరులు, రాజులు ప్రయత్నించి విఫలమవుతారు. ఈ లక్ష్యం అసాధ్యం తరుణంలో అక్కడ ఉన్న బ్రాహ్మణుల గుంపులో నుంచి ఒక యువకుడు ముందుకొస్తాడు. ఆయన బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు. అపారమైన ఏకాగ్రతతో, గురువు నేర్పిన విద్యపై సంపూర్ణ నమ్మకంతో అర్జునుడు ఒక్క బాణంతో మత్స్య యంత్రాన్ని ఛేదిస్తాడు. అంతా నిశ్శబ్దం. ఆ వెంటనే చప్పట్లు. అర్జునుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఒక బ్రాహ్మణుడు చూపిన అసాధారణ ప్రతిభ గురించి కర్ణుడి ద్వారా దుర్యోధనుడికి తెలుస్తుంది. అతనికి అనుమానం పెరుగుతుంది. కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు అర్జునుడే అని, పాండవులు బతికే ఉన్నారని తెలుస్తుంది. ఇక స్వయంవరం తర్వాత ద్రౌపదితో కలిసి అర్జునుడు పాండవుల దగ్గరికి వెళ్తాడు. అదే సమయంలో భిక్షాటనకు వెళ్లిన అన్నదమ్ములు తిరిగి వస్తారు. బయట నుంచి లోపలున్న తల్లి కుంతిని ఉద్దేశించి, అమ్మా, మేము ఈ రోజు ఒక అద్భుతమైన భిక్షం తీసుకొచ్చాం అని అర్జునుడు చెప్తాడు. లోపలున్న కుంతి చూసుకోకుండానే మీరందరూ ఆ భిక్షను పంచుకోండని బదులిస్తుంది. కుంతి మాట ఎన్నడూ జవదాటని పాండవులు తల్లి ఆదేశాన్ని శిరసావహించి ద్రౌపదిని 5 వివాహమాడాలని నిర్ణయించుకుంటారు. ఇలా ద్రౌపది తన పూర్వజన్మ తపస్సు ఫలితంగా పంచ పాండవులకి భార్య అయింది. ఈ సంఘటనే భవిష్యత్తులో జరగబోయే మహాభారత యుద్ధానికి ప్రధాన కారణం అవుతుంది. ద్రౌపది విషయంలో అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు, శాంతియుత సహజీవనం సాగడానికి ఒక నియమం అవసరమని నారద మహర్షి సూచిస్తారు. ద్రౌపది ప్రతి భర్తతో 1 సంవత్సరం పాటు మాత్రమే గడపాలని, ఆ సమయంలో ఇంకొక సోదరుడు ఆమె గదిలోకి ప్రవేశించకూడదని నిబంధన పెడతారు. అలా చేసిన వారికి 1 సంవత్సరం వనవాస శిక్ష విధించాలని నారదుడు చెప్తాడు. ఒకసారి ఒక బ్రాహ్మణుడి ఆవులను దొంగలు అపహరించినప్పుడు వాటిని వెనక్కి తీసుకురావాలని అర్జునుడు భావిస్తాడు. తన ఆయుధాలున్న గదిలోకి వెళ్తాడు. కానీ ఆ గదిలో ద్రౌపది, ధర్మరాజు ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఉన్న నియమాన్ని ఉల్లంఘించినందుకు అర్జునుడు స్వచ్ఛందంగా 1 సంవత్సరం వనవాసం స్వీకరిస్తాడు. ఈ వనవాస ప్రస్థానం అర్జునుడికి అనేక దివ్యాస్త్రాలను సంపాదించడానికి, తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగడానికి ఒక గొప్ప అవకాశంగా మారుతుంది. అర్జునుడి వనవాస ప్రస్థానంలో ఒక ముఖ్యమైన ఘట్టం ద్వారకలో శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రని చూసి ఆమెను ప్రేమించటం. కృష్ణుడి అనుమతితో అర్జునుడు సుభద్రను వివాహం చేసుకుంటాడు. ఈ సంఘటన ద్వారా కృష్ణుడితో అర్జునుడి బంధం మరింత బలపడుతుంది. భవిష్యత్తులో కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి సారథిగా నిలబడ్డానికి ఇది కూడా ఒక కారణమైంది. ఈ వనవాసంలోనే నారద మహర్షి మళ్లీ అర్జునుడికి దర్శనమిచ్చి భవిష్యత్తులో ఒక మహాయుద్ధం జరుగుతుందని, దానికోసం మరిన్ని దివ్యాస్త్రాలు అవసరమని వివరించి వాటిని సంపాదించమని సూచిస్తాడు. అత్యంత శక్తివంతమైన అస్త్రాలను సంపాదించడానికి అర్జునుడు హిమాలయాలకు బయలుదేరతాడు. అక్కడ పరమశివుని అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేస్తాడు. అయితే అర్జునుడిని పరీక్షించడానికి శివుడు ఒక కిరాతకుడు అనే వేటగాడి రూపంలో వస్తాడు. ఇద్దరూ కలిసి ఒక పందిని కొడతారు. ఆ పందికి ముందు ఎవరి బాణం తగిలింది అన్న విషయంలో వేటగాడు, అర్జునుడి మధ్య గొడవ మొదలవుతుంది. చివరికి అది భయంకరమైన యుద్ధంగా మారుతుంది. ఆశ్చర్యకరంగా ప్రపంచంలోనే గొప్ప వీరుడైన అర్జునుడి బాణాలు ఆ వేటగాడిని ఏమీ చేయలేకపోతాయి. చివరికి ఆ వేటగాడు మారువేషంలో ఉన్న పరమశివుడని తెలిసి అర్జునుడు ఆయన కాళ్ల మీద పడతాడు. శివుడు అర్జునుడి ధైర్యాన్ని, భక్తిని, తపస్సును మెచ్చుకుని అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. పాశుపతాస్త్రాన్ని పొందిన తర్వాత అర్జునుడిని ఇంద్రుడు స్వయంగా తన ఇంద్రలోకానికి ఆహ్వానిస్తాడు. అక్కడ అర్జునుడు దేవతల గురువు బృహస్పతి వద్ద మరింత ఉన్నతమైన యుద్ధ విద్యలను, దేవాయుధాలని పొందుతాడు. ఇంద్రుడు అర్జునుడికి అనేక దివ్యాస్త్రాలను ప్రసాదిస్తాడు. వజ్రాస్త్రం, అగ్నియాస్త్రం, వాయువ్యాస్త్రం, ఇలా అనేక దివ్యాస్త్రాలు అర్జునుడి అమ్ముల పొదలోకి చేరతాయి. ఇది అర్జునుడిని కేవలం భూలోకంలోనే కాకుండా దేవలోకంలో కూడా అత్యంత శక్తివంతమైన, సాటిలేని యోధుడుగా మారేలా చేసింది. అయితే పాండవులు పేరుకే రాజులు, కానీ అప్పటి వరకు రాజుల్లా బతికిందే లేదు. వనవాసం తర్వాత ఇంద్రప్రస్థను రాజ్యంగా చేసుకున్నప్పటికీ కొంతకాలానికి మళ్లీ కష్టాలు వారి తలుపు తట్టాయి. పాండవులు ప్రతి కష్టానికి కారణం దుర్యోధనుడు. పాండవులు అంతు చూసేంత
వరకు దుర్యోధనుడు నిద్రపోడు. ఈసారి ధర్మరాజుకు జూదం రూపంలో ఉన్న వ్యసనాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటాడు. ఓ రోజు ధర్మరాజు సహా పాండవులు దుర్యోధనుడితో జూదం ఆడేందుకు వెడతారు. కానీ శకుని మాయపాచికల వల్ల ధర్మరాజు ఓడిపోతూ ఉంటాడు. తన దగ్గరున్నవన్నీ జూదంలో పెట్టి కోల్పోతాడు. చివరికి ద్రౌపదిని కూడా జూదంలో పెట్టి పోగొట్టుకుంటాడు. అప్పుడే నిండు సభలో భీష్ముడు, ద్రోణుడు వంటి ధర్మపరులున్న చోట ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది. ఇది మొత్తం కురువంశానికే సిగ్గుచేటు ఘటనగా మహాభారత యుద్ధానికి పునాదిగా నిలుస్తుంది. అంతేకాదు, జూదంలో ఓడిపోయారు కాబట్టి పాండవులు 12 ఏళ్ల వనవాసం, 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసానికి వెళ్లాలన్నది షరతు. అజ్ఞాతవాసంలో దొరికిపోతే మళ్లీ వనవాసం, అజ్ఞాతవాసము తప్పదు. ఇలా పాండవులను రాజ్యానికి శాశ్వతంగా దూరం చేయాలని దుర్యోధనుడు కలలు కన్నాడు. ఈ వనవాసం, అజ్ఞాతవాసం పాండవులకు అత్యంత కఠినమైన పరీక్ష. ఈ సమయంలో పంచపాండవులు విరాటరాజు కొలువులో వివిధ మారువేషాల్లో నివసించారు. అర్జునుడు తన అసాధారణ ధనుర్విద్య ప్రావీణ్యాన్ని, పురుషుడిగా తన గుర్తింపును దాచిపెట్టి ఒక నపుంసకుని వేషంలో బృహన్నల అనే పేరుతో విరాటరాజు అంతఃపురంలో చేరాడు. అక్కడ విరాటరాజు కుమార్తె ఉత్తరకు ఇతర రాజకుమార్తెలకు నృత్యము, గానము, లలిత కళలు నేర్పుతూ కాలం గడిపాడు. అజ్ఞాతవాసం ముగిసే సమయానికి పాండవులను గుర్తించడానికి విరాటరాజు గోవులను అపహరించాలని కౌరవులు పథకం పన్నుతారు. దుర్యోధనుడు, కర్ణుడు, ద్రోణుడు, భీష్ముడు వంటి మహారథులతో కూడిన కౌరవ సైన్యం విరాటరాజ్యంపై దండెత్తి గోవులను తొలుకుపోతుంది. విరాటరాజు కుమారుడు ఉత్తరుడు తనను తాను గొప్ప వీరుడుగా భావించుకుంటూ ఒంటరిగా యుద్ధానికి బయలుదేరతాడు. అతనికి సారథిగా బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు కూడా వెళ్తాడు. యుద్ధ భూమిలో కౌరవ సేనను చూసిన ఉత్తర కుమారుడు గజగజలాడిపోతాడు. అప్పుడు బృహన్నల తన నిజరూపమైన అర్జునుడిగా మారి ఉత్తరుడికి ధైర్యం చెప్తాడు. మరుగున దాచిన తన గాంధీవాన్ని ధరించి తన విజయ శంఖాన్ని పూరిస్తాడు. అర్జునుడి శంఖారావం కౌరవ సేనలో కలవరం సృష్టిస్తుంది. ఒకే ఒక్క యోధుడిగా అర్జునుడు నిలబడి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి వీరులను తన దివ్యాస్త్రాలతో, అసాధారణ ధనుర్విద్యా నైపుణ్యంతో చిత్తు చేస్తాడు. కౌరవ సేన కకావికలమైపోతుంది. ఈ యుద్ధం అర్జునుడి పరాక్రమాన్ని మరోసారి లోకానికి చాటుతుంది. ఇక వనవాసము, అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న తర్వాత పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి ఇవ్వమని కౌరవులను కోరారు. అయితే దుర్యోధనుడు సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వను అని ఖరాఖండిగా తేల్చి చెప్పడంతో కురుక్షేత్ర సంగ్రామం అనివార్యమైంది. ఈ మహాయుద్ధానికి ఇరు పక్షాలు సిద్ధమయ్యాయి. యుద్ధంలో మరో కీలక ఘట్టం, కృష్ణుడు పాండవుల పక్షాన నిలబడ్డం. యుద్ధంలో ఆయుధమే పట్టని నేను కావాలా, నా నారాయణీ సేన కావాలా అని కృష్ణుడు అడిగినప్పుడు దుర్యోధనుడు సైన్యాన్నే ఎంచుకున్నాడు. అర్జునుడు కృష్ణుడిని తన సారథిగా ఉండమని కోరతాడు. ఇది అర్జునుడి వివేకానికి, కృష్ణుడిపై అతనికి ఉన్న అచంచలమైన విశ్వాసానికి నిదర్శనం. ఆ క్షణమే కృష్ణుడు పార్థసారథిగా అర్జునుడి జీవితానికి, ధర్మయుద్ధానికి మార్గదర్శకుడిగా మారాడు. ఇక 18 రోజుల కురుక్షేత్ర యుద్ధం మొదటి రోజు యుద్ధ భూమిలో ఇరు సైన్యాలు ముఖాముఖి నిలబడ్డాయి. అక్కడ తన బంధువులను, గురువులను, మిత్రులను, అన్నదమ్ములను, పితామహులను, మేనమామలను ప్రత్యర్థులుగా చూసిన అర్జునుడి మనసు కదిలిపోతుంది. ఎవరి కోసం ఈ యుద్ధం? నేను గెలిచినా నా బంధువులను చంపుకుని సాధించే విజయం నాకొద్దు. ఈ యుద్ధం వల్ల కలిగే పాపం నాకెందుకు అంటూ గాంధీవాన్ని పక్కన పెట్టేస్తాడు. ఇక్కడే మానవాళికి దిశానిర్దేశం చేసే భగవద్గీత ఉద్భవించింది. అర్జునుడి విషాదాన్ని, అతని సందేహాలను చూసిన కృష్ణుడు అతనికి ధర్మాన్ని, కర్మ సిద్ధాంతాన్ని, ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు. సోకింపదగని వాటికి సోకిస్తున్నావు, పండిత వాదాలు చేస్తున్నావు. జ్ఞానులు జీవించి ఉన్నవారి గురించి, మరణించి ఉన్నవారి గురించి సోకించరు అంటూ ప్రారంభించి ఆత్మ నిత్యత్వం, కర్మ చేయాల్సిన ఆవశ్యకత, ఫలాలపై ఆశ లేకుండా కర్మ చేయడం, స్వధర్మ పాలన, భగవత్ ప్రాప్తి మార్గాలు, ఇలా అనేక తాత్విక సత్యాలను కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. ఈ బోధన అర్జునుడిని మానసిక గందరగోళం నుంచి బయటపడేసి తన ధర్మాన్ని నిర్వర్తించడానికి ప్రేరణనిచ్చింది. ఈ ఘట్టం అర్జునుడిని కేవలం గొప్ప యోధుడిగానే కాకుండా ఆధ్యాత్మిక చింతన గల వ్యక్తిగా, సత్యాన్వేషిగా మార్చింది. కృష్ణుడి గీతోపదేశంతో సంపూర్ణ జ్ఞానోదయం పొందిన అర్జునుడు తన ధర్మాన్ని అనుసరించి యుద్ధరంగంలోకి దూకాడు. అతని ధనుర్విద్య ప్రావీణ్యము, దివ్యాస్త్రాల ప్రయోగం కౌరవ సైన్యానికి సింహ స్వప్నంగా మారింది. భీష్ముడు, ద్రోణుడు వంటి తన గురువులను సైతం ధర్మబద్ధంగా ఎదుర్కొని కృష్ణుడి మార్గదర్శకత్వంలో వారి పతనానికి కారణమయ్యాడు. యుద్ధంలో అత్యంత పరాక్రమవంతుడైన కర్ణుణ్ణి ఓడించి పాండవుల విజయానికి కీలక పాత్ర పోషించాడు. కురుక్షేత్రంలో అర్జునుడి ప్రతి బాణము ధర్మస్థాపన కోసం సాగింది. కృష్ణుడి మద్దతు లేకుండా అర్జునుడు విజయం సాధించడం అసాధ్యం. అలాగే అర్జునుడి పరాక్రమం లేకుండా పాండవుల విజయం కూడా కష్టమని ఈ యుద్ధం నిరూపించింది. మహాభారత యుద్ధం తర్వాత ధర్మరాజు
ధర్మరాజు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించి 36 సంవత్సరాల పాటు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు. అర్జునుడు తన అన్నకు సహాయంగా నిలిచాడు. కృష్ణుడి సారథ్యంలో మహావిజయాన్ని పొందిన అర్జునుడు తన భార్యలు ద్రౌపది, సుభద్ర, ఉలూపి, చిత్రాంగదలతో కలిసి జీవితాన్ని సాగించాడు. అతనికి సుభద్ర ద్వారా అభిమన్యుడు, ఉలూపి ద్వారా ఇరావాన్, చిత్రాంగద ద్వారా బబ్రువాహనుడు వంటి పుత్రులు కలిగారు. పాండవుల పాలన సుఖంగా సాగుతున్న వేళ యాదవుల మధ్య కలహాలు చెలరేగి శ్రీకృష్ణుడు తన దేహాన్ని విడిచి అవతారం చాలించిన వార్త అర్జునుడికి చేరుతుంది. ఈ వార్త అర్జునుడిని తీవ్రంగా కలిచివేసింది. కృష్ణుడి పట్ల అపారమైన ప్రేమ, భక్తి ఉన్న అర్జునుడు కృష్ణుడు లేని లోకాన్ని ఊహించలేకపోతాడు. కృష్ణుడి దేహాన్ని అంత్యక్రియలకు తీసుకువెళుతున్న వేళ దారిలో కిరాతకులు యాదవ స్త్రీలను అపహరిస్తున్నప్పుడు అర్జునుడు వారిని ఆపలేకపోయాడు. తన గాంధీవం పట్టిన చేతులు వణికాయి. అతని బాణాల్లో శక్తి లోపించింది. ఈ సంఘటనతో అర్జునుడికి ఒక విషయం స్పష్టమైంది. కృష్ణుడి అండ ఉన్నంత కాలం తాను అజేయుడినని, తిరుగులేని వాడినని భావించిన అర్జునుడికి ఆ మాధవుడే లేని లోకంలో తన శక్తి ఎంత పరిమితమో అర్థమైంది. తనకున్న దివ్యాస్త్రాలు, ధనుర్విద్య ప్రావీణ్యం అన్నీ కృష్ణుడి కటాక్షం వల్లనేనని తెలుసుకున్నాడు. ఫలితంగా జీవిత అస్థిరతను, దైవశక్తి గొప్పతనాన్ని అర్జునుడు గ్రహించాడు. కృష్ణుడి నిర్యాణం తర్వాత కలియుగం ప్రారంభమవుతున్నదని, భూమిపై తమ కర్తవ్యం పూర్తయిందని గ్రహించిన పాండవులు రాజ్యభారాన్ని అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తుకి అప్పగించి మోక్షప్రాప్తి కోసం మహాప్రస్థానానికి బయలుదేరతారు. హిమాలయాల మీదుగా సాగిన ఈ ప్రయాణం చివర్లో పాండవులు ఒక్కొక్కరుగా దారిలో పడిపోతూ వచ్చారు. ధర్మరాజు, ఆయనతో పాటు వెళ్లిన ఒక శునకం మాత్రమే మిగులుతారు. భీముడు పడిపోయిన తర్వాత అర్జునుడు కూడా అడుగులు తడబడి కింద పడిపోతాడు. ధర్మరాజు అర్జునుడి పతనాన్ని చూసి యుద్ధంలో అర్జునుడు గెలిచినప్పుడు తన పరాక్రమానికి కొంచెం గర్వించాడు. తనంతటి వీరుడు లేడని అహంకరించాడు. అది తన పతనానికి కారణం అని అంటాడు. ఈ సంఘటన అహంకారం ఎంతటి గొప్పవారినైనా కూడా ఎలా పతనం చేస్తుందో తెలియజేస్తుంది. అర్జునుడి జీవితం కేవలం ధర్మ విజయానికే కాదు, అహంకారం నుంచి వినయానికి, మోహం నుంచి మోక్షానికి సాగిన ఒక ఆధ్యాత్మిక ప్రస్థానం. అర్జునుడు కేవలం విల్లెత్తిన వీరుడు మాత్రమే కాదు, ఆయన జీవితం మానవ ప్రస్థానానికి ఒక అద్దం. భయము, అహంకారము, మోహము వంటి బలహీనతలను అధిగమించి ధర్మాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తిత్వం అర్జునుడిది. కృష్ణుడు పలికిన గీతావాక్యం కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నది అర్జునుడి ద్వారానే ప్రపంచానికి చేరింది. విజయం శాశ్వతం కాదు, అపజయం అంతం కాదు. జీవితం అనే యుద్ధంలో నీవు నమ్మిన ధర్మాన్ని అనుసరించడమే నిజమైన గెలుపు. అహంకారం ఉన్నతంగా ఎదగనివ్వదు. గురువు పట్ల భక్తి, స్నేహితుని పట్ల విశ్వాసం, కుటుంబం పట్ల ప్రేమ, ఇవే మనిషిని ఉన్నతంగా నిలబెడతాయని అర్జునుడి జీవితం నేర్పిస్తుంది. మరి ఇంత చెప్పి అర్జునుడు కర్ణుడి మధ్య జరిగిన వైరం గురించి ఎందుకు చెప్పలేదు అని అనుకుంటున్నారా? దీని గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. ఇంతే డీటెయిల్డ్ గా మరొక వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మహాభారతంలో అర్జునుడి ప్రయాణం మీద చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. ఈ కంటెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.